పుష్ప 2 ఇండియన్ ఇండస్ట్రీ చరిత్రలో ఇప్పటి వరకు ఒక సినిమా పేరు ఇంతలా వినపడింది లేదు భయ్యా. అంతలా పుష్ప 2 పేరు మారి మోగిపోతుంది. దేశమంతటా బ్రాండ్ అయిపోయింది. హిందీలో అయితే భీమచ్చమని చెప్పాలి. ఒకటా రెండా ప్రతి రికార్డు ఈ మూవీ పేరు మీదకే వెళ్ళిపోతున్నాయి భయ్యా. అసలు పుష్ప 2 సృష్టించిన ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి డే 1 రికార్డు గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ఎవరు ఊహించని రేంజ్ లో డే 1 294 కోట్లు కలెక్ట్ చేసి రాజమౌళి రికార్డునే లేపేశాడు. తను తీసిన త్రిబుల్ మూవీ డే 1 223 కోట్లు కలెక్ట్ చేసి నెంబర్ 1 ప్లేస్లో ఉండేది. కానీ మన పుష్పరాజ్ ఈ రికార్డు నాకు ఎంత అని 294 కోట్లతో ఒక విధ్వంసమే సృష్టించాడు. అందరూ టికెట్లు రేట్లు పెంచితే రావా అని తెగ కామెంట్స్ చేస్తున్నారు. చూడండి భయ్యా, పుష్ప 2కి జస్ట్ బెనిఫిట్ షోస్కి మాత్రమే రేట్లు అనేవి పెంచారు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. ఆ బెనిఫిట్ షోస్కి వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? 10 కోట్లే. మిగతా రేట్లు అనేవి హైక్స్ వల్ల ఇచ్చేవి. సో ప్రతి పెద్ద సినిమాకి ఇచ్చే రేట్లే. అంతటి భారీ డే 1 రికార్డు సెట్ చేయాలంటే కావాల్సింది రేట్లు కాదు, మూవీలో దమ్ము. ఆ దమ్ము పుష్ప 2కి ఉంది కాబట్టి అంత నెగిటివిటీలో కూడా రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన రెండో రికార్డు ఏంటంటే అతి తొందరగా 500 కోట్ల గ్రాస్ని క్రియేట్ చేసింది. జస్ట్ 2.5 రోజులకే 500 కోట్లను కలెక్ట్ చేసింది భయ్యా. బాహుబలి 2 4 రోజులకి 500 కోట్లు కలెక్ట్ చేసి రెండవ ప్లేస్లో ఉంది. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన మూడవ రికార్డు 4వ రోజు కూడా 208 కోట్లు కలెక్ట్ చేయడం. ఇది మాత్రం అరాచకమని చెప్పాలి భయ్యా. ఇంతవరకు ఏ మూవీ కూడా 4వ రోజు 200 కోట్లను టచ్ చేసిందే లేదు. ఆ రికార్డు కూడా పుష్ప 2 క్రియేట్ చేసి చూపించింది. పుష్ప 2 4వ రికార్డు వచ్చేసి హిస్టరీ అని చెప్పాలి. 6 డేస్కే 1000 కోట్లను కొల్లగొట్టింది. ఇది మాత్రం ద బిగ్గెస్ట్ రికార్డు భయ్యా. అందరూ 1000 కోట్లు కొట్టడానికి కింద మీద పడుతున్నారు. లాంగ్ రన్లో ఏదో మెల్లిగా 1000 కోట్లను టచ్ చేస్తున్నారు. 1000 కోట్లను టచ్ చేయడమే వాళ్ళంతా గోల్గా పెట్టుకున్నారు. కానీ పుష్ప 2 జస్ట్ 6 రోజులకే 1000 కోట్లు కలెక్ట్ చేసి ఒక దిమ్మ తిరిగే రికార్డు క్రియేట్ చేసింది భయ్యా. ఈ రికార్డుని కొట్టాలంటే అంతా ఈజీ కాదు, చాలా టైం పడుతుంది. అలాంటి రికార్డు సెట్ చేసి పెట్టాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అంతేకాదు 2000 కోట్ల దిగ్గజాన్ని టచ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన 5వ రికార్డు ఏంటంటే హిందీలో అత్యధిక ఓపెనింగ్స్ ని సెట్ చేసింది. డే 1 హిందీలోనే 72 కోట్లు కలెక్ట్ చేసి జవాన్ రికార్డుని లేపేసింది. 6వ రికార్డు వచ్చేసి స్త్రీ 2 అక్కడ టోటల్గా 627 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 జస్ట్ 19 డేస్లోనే 700 కోట్ల మార్కుని దాటేసింది. ఏమన్నా రికార్డు భయ్యా ఇది. అసలు మన తెలుగు హీరో వాళ్ళ అడ్డాలోకి వెళ్ళి వాళ్ళ రికార్డునే లేపేసి సరికొత్త రికార్డుని క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు భయ్యా. ఇప్పుడు బాలీవుడ్ హీరోలకే పుష్ప 2 ఒక పెద్ద టార్గెట్ పెట్టి సింహాసనం మీద కూర్చుంది. ఈ రికార్డును బ్రేక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. నాకు తెలిసి పుష్ప 2 క్రియేట్ చేసిన కలెక్షన్లను చూసి అక్కడి హీరోలకి దిమ్మ తిరిగే ఉంటుంది భయ్యా. ఈ విషయంలో మన తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా చేస్తున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కానీ కొందరు ఎందుకో కుళ్ళుకుంటున్నారు. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన మరో రికార్డు వచ్చేసి 14 రోజులకే 1500 కోట్లని టచ్ చేయడం. అందరూ పుష్ప 2 1000 కోట్లను కొట్టడమే గగనం అన్నారు. కానీ 2 వీక్స్లోనే 1500 కోట్లు కొల్లగొట్టి హేటర్స్ అందరికీ సరైన బుద్ధి చెప్పాడు. పుష్ప 2 క్రియేట్ చేస్తున్న 9వ రికార్డు ఏంటంటే సాంగ్స్. ఈ మూవీ సాంగ్స్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ మూవీ సాంగ్స్ మీద ఓ రేంజ్లో రీల్స్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు పుష్ప 2 మ్యూజిక్కే వినిపిస్తుంది. కలెక్షన్ల విషయంలోనే కాదు, సాంగ్స్ విషయంలో కూడా పుష్ప 2 విధ్వంసమే క్రియేట్ చేస్తుంది. ఇక ఫైనల్గా పుష్ప 2 క్రియేట్ చేయబోయే రికార్డు ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో బాహుబలి 2 రికార్డ్ని లేపేయడం అండ్ 2000 కోట్లని టచ్ చేయడం. ఎలాగో సంక్రాంతి వరకు లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి ఇది సాధ్యం కావడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. వామ్మో రియల్లీ గ్రేట్ భయ్యా. వితౌట్ రాజమౌళితో 1000 కోట్లు కొట్టడమే కాకుండా రాజమౌళి మైల్ స్టోన్ అయిన బాహుబలి 2 రికార్డ్నే బ్రేక్ చేయబోతున్నాడు. ఇది కదా సార్ పుష్ప గాడి రేంజ్ అంటే. సో ఇది గాయ్స్, మరి పుష్ప 2 2000 కోట్లను టచ్ చేస్తుందా లేదా కామెంట్లో చెప్పండి భయ్యా. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.